మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నారని నగర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు బాలాజీ నగర్లో కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన వైఎస్సార్సీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని అన్యాయంగా కూల్చేయడం దారుణమని మండిపడ్డారు. మిమ్మల్ని 70,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే ప్రజల్ని ఇబ్బంది పెడతారా అని సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే డాక్టర్లను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. టీడీపీ విధ్వంస పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. వెనకాల ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు, కేవలం ఆ ఇంటి ఒక్కదాన్ని మాత్రమే టార్గెట్ చేసి అంత పెద్ద భవనాన్ని సుమారుగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నటువంటి ఆ ఇంటిని కళ్ళ ముందే ఆయన వాళ్ళ నాన్న ఒక వృద్ధుడు, ఆరోగ్యం కూడా బాగలేనటువంటి వ్యక్తి, బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కళ్ళనీళ్ళు పరిహంతం అవుతా ఉన్నాడు. వారు తీసుకొచ్చి జేసీబీలను తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ అంతా ఆ విధంగా సర్వనాశనం చేస్తూ ఉంటే ఆ ఒక్క కుటుంబమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయ్యో అనిపించింది. సో నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు ఈ విధ్వంసం? నెల్లూరులో ఏం చేయాలనుకుంటా ఉన్నారు? మీకు 70,000 ఓట్లు మెజార్టీతో గెలిపించినారే, అంత మాత్రం మీకు గుర్తు రావట్లేదా? ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారా? ఎక్కడ పడితే అక్కడ మీరు నెల్లూరుని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఏరియాలో ఉండేదంతా డాక్టర్లను అంతా కూడా కక్ష కట్టుకొని వేధిస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డులను తీసేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ను కోల్దొస్తూ ఉన్నారు. చాలామంది అంటూ ఉన్నారు, నారాయణ హాస్పిటల్ ఉంది, మా హాస్పిటల్స్కి కనీసం బోర్డులు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు, ఈ హాస్పిటల్ దెబ్బతినాలన్న ఆలోచనతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు అని. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డాక్టర్ కూడా పొగతోటలో ఉండే డాక్టర్లు అందరూ కూడా వేదన పడతా ఉన్నారు. వారిని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. రెండోది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మీరు ఒక జీవో తీసుకొని వచ్చానని చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్నిటినీ కూడా కొలదోస్తామంటాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంక ఏ విధంగా జరుగుతాయి? అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ కొనుక్కున్నటువంటి చిన్న అంటే 15 అంకణాలు 20 అంకణాలు కొనుక్కొని ఉంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ ఏదైనా బిల్డింగులు కట్టుకుంటే వాటిని కొలదోస్తూ ఉంటారు. ఇకపోతే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి 5 అంకణాలు 3 అంకణాల చోట్లలో కూడా టేపులు పెట్టి మరీ కొలిచి వాళ్ళకి వేలల్లో రూపాయలు ఫైన్ ఈ ట్యాక్సులు కట్టాలని చెప్పి ఆ ట్యాక్సులు కట్టకపోతే వాటర్ని కట్ చేయడం, అదేవిధంగా కరెంటును కట్ చేయడం, ఈ విధంగా మొత్తం నెల్లూరు సిటీని మొత్తం కూడా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నాం. Hi Nilor, please subscribe to N3 TV. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.